హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమం. ఈరోజు మనం హైదరాబాద్లోని డీడీ కాలనీలో ఉన్న IHMHలో ఉన్నాం. మనతో పాటు పద్మారావు సార్ ఉన్నారు. సో మనకి టేస్టీగా హెల్తీగా ఏం వంటకం తయారు చేసి చూపించబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు మళ్ళీ మనం IHMHకి వెళ్తాం. సో పద్మారావు సార్ వండిన వంటకాలు కొత్తగా ఏం తెలుసుకోబోతున్నాం అనేది వెయిట్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్లో ఈరోజు మీరు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? సో ఈరోజు మనం చేయబోతున్నామండి జొన్నలతో పరమాన్నం. సో ఇప్పటివరకు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా పరమాన్నం తినాల్సిందే. సో అదైతే బియ్యంతో. సో ఇప్పుడు జొన్నలతో ఇంకా హెల్తీగా. సో బెల్లం వాడుతున్నామా? బెల్లం వాడుతున్నామండి, నో షుగర్. సో పంచదార కూడా లేదు. జొన్నలు చాలా హెల్తీ. సో ఇప్పుడు అందరూ జొన్నల ఫుడ్ తింటున్నారు. సో జొన్నలతో పరమాన్నం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి సార్? జొన్న రవ్వ, నెయ్యి, బెల్లం, బాదాం, ఇలాచీ, కిస్మిస్, జీడిపప్పు, పాలు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. జొన్న పరమాన్నం ఎలా వండాలి ఆ ప్రొసీజర్ కూడా చూద్దాం ఇప్పుడు. సో ముందుగా మనం గిన్నె తీసుకోనండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ముందుగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో జీడిపప్పు, బాదాం మరియు కిస్మిస్, దీన్ని ముందు మనం ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. దానికోసం గాను నేను ముందుగా కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను. సో సేమ్ మనం ఏ స్వీట్ వండుకున్నా ముందుగా గీ వేడి చేసి దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్నవి. సో మనం ఇక్కడ బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వాడుతున్నామండి. ఇంకా లేదు అంటే పిస్తా కూడా వాడచ్చా సార్? పిస్తా ఓకే, పిస్తా కూడా వేయచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఏ రకమైన వేయొచ్చు అనమాట. సో ముందుగా ఏం చేద్దామంటే ముందుగా బాదాం వేద్దాము. సో బాదాం కూడా డైరెక్ట్గా వేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. తొందరగా వేగిపోతాయి, అలాగే అందులో ఒక లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఏదైతే మనం డిజర్ట్ చేసుకుంటున్నామో దాంట్లో. సో ముందుగా బాదాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే మనం ఈ డ్రై ఫ్రూట్స్ బాదం కావచ్చు, జీడిపప్పు కావచ్చు, ఫ్రై చేస్తున్నప్పుడు అది కలర్ చేంజ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే వైట్ నుంచి బ్రౌన్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. బ్రౌన్ నుంచి మాడిపోవడానికి 2 సెకండ్లు తీసుకుంటుంది. అచ్చా, అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ బ్రౌనిష్ వస్తుంది అనగానే తీసేసేయాలి. సో బ్రౌనిష్ వచ్చింది అని ఇంకా కాసేపు ఆగమంటే పట్టుకొని మాడిపోతుంది. ఎందుకంటే అది ఈ జీడిపప్పు బాదం ఏదైతే ఉందో చాలా ఎక్కువ హీట్ ట్రాప్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో అందుకు మనం కొంచెం జాగ్రత్తగా వేయిస్తున్నప్పుడు దోరగా వేయించుకునేంత వరకు కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ లోపల ఫోన్ వచ్చిందని అటు వెళ్ళడం అలా చేయకుండా దగ్గరే ఉండాలి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. లైట్ కలర్గా రోస్ట్ చేసుకోవాలి మనం. సో ముందు బాదం వేసి, అంటే జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందు బాదం ఫ్రై చేసుకున్న తర్వాత సో జీడిపప్పు యాడ్ చేస్తున్నాం. సో ముందుగా ఇది తీసేద్దామంటారా? బాదం తీసేద్దామండి. సో బాదం ఫ్రై చేసేసి నేతిలో పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే నేతిలో మనం కొద్దిగా జీడిపప్పు వేసుకుందాము. సన్నని మంట మీద కాస్త ఫ్రై అయ్యేంత వరకు జీడిపప్పు. సో దాంట్లోనే బాదం ఆల్రెడీ ఉంచేసి పైన మళ్ళీ జీడిపప్పు వేసుకున్నారు అనుకోండి, సరిగా వేగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అది ఆల్రెడీ ఉంది కాబట్టి సో విడివిడిగా కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ అన్ని విడిగానే ఫ్రై చేసుకోవాలండి. సో కొద్దిగా ఫ్లేమ్ పెంచుదాం. చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో జీడిపప్పు కూడా కొద్దిగా డార్క్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలి మంచిగా వేగిన తర్వాత. ఇప్పుడు మనం బియ్యంతో పరమాన్నం వండుకున్నప్పుడు అది ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది పాలల్లో. అవునండి. సో జొన్నలు తొందరగా అయిపోతుందా సార్? రవ్వ తొందరగా అవుతుందండి. ఇప్పుడు ఇదంతా అయ్యాక రవ్వను కూడా మనం కాసేపు ఫ్రై చేస్తాము. డైరెక్ట్ జొన్నలు కాదు, జొన్న రవ్వ తీసుకున్నామండి. సో మీరు ప్రసాదంగా వాడుకోవచ్చు, ఇంట్లో డిజర్ట్గా వాడుకోవచ్చు, లేదు తొందరగా దేవుడికి ప్రసాదం తయారు చేసుకోవాలంటే బెటర్. సో ఇప్పుడు రైస్తో పరమాన్నం వండుకోవాలి అంటే ఆ రైస్ అంతా ఉడకాలి, మెత్తగా అవ్వాలి, తర్వాత బెల్లం యాడ్ చేయాలి అని చాలామంది అక్కడ భయపడుతూ ఉంటారు. పాలు
బెల్లం వేసినప్పుడు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దించి వేసుకోవాలి. సో ఇప్పుడు అంత పెద్ద ప్రొసీజర్ లేదు. జొన్నల్ని మనం రవ్వగా తీసుకున్నాం ఇక్కడ. సో జీడిపప్పు అయిపోయింది, బాదం అయింది, ఇప్పుడు కిస్మిస్లు. ఇవి ఇంకా ఫాస్ట్గా ఇవి తొందరగా అయిపోతాయండి. సో కిస్మిస్ అనేది ఇది సన్నగా ఉంటుంది. ఒకసారి హాట్ ఫ్యాట్ లో వేసిన తర్వాత ఏమవుతుందంటే అది ఉబ్బిపోతాయి. ఒకసారి ఉబ్బిన తర్వాత అయిపోయినట్టు తీసేయడం ఇంకా. సో ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత మనం అన్ని మిక్స్ చేసుకోవచ్చు అండి. ఫ్రైయింగ్ మట్టుకు విడివిడిగా చేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత అన్ని మనం ఎలాగో కలిపి లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి సో కిస్మిస్ కూడా దాదాపుగా ఫ్రై అయిపోయిందండి. ఓకే, సో కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయిందండి. సో అన్నీ పర్ఫెక్ట్గా అలా ఉబ్బి రౌండ్గా వచ్చే షేపు. సో అలాంటప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. సో ఇంకా ప్రొసీజర్ ఉంది, ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు జొన్న రవ్వను కూడా మనం కొంచెం నేతిలో దూరగా వేయించుకోవాలి. సో నెయ్యి ఆల్రెడీ ఉందండి, నేను ఇంకొద్దిగా నెయ్యి వేస్తాను. ఓకే, చాలా తక్కువ. సో ఇప్పుడు ఈ నెయ్యిలో మనం జొన్న రవ్వను వేసుకుందామండి. సో జొన్న రవ్వ అంటే మనకు డైరెక్ట్ షాప్లో దొరుకుతుందా సార్, లేకపోతే జొన్నలు తెచ్చి రవ్వ మనం? లేదండి, షాప్లో దొరికేస్తుందండి. ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం. ఎన్ని కప్పులు మిల్క్ వాడాలి? ఒక కప్పు జొన్న రవ్వకి మనకి 3 కప్పుల దాకా పాలు కావాలండి. ఓకే, సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు లైట్గా ఫ్లేమ్ పెంచి నేను దగ్గరే ఉన్నాం కాబట్టి మీరు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకున్నా ఫాస్ట్గా చేసేయచ్చు. లేదు అటు ఇటు తిరుగుతున్నారంటే మాత్రం లో ఫ్లేమ్ పెట్టండి. అనవసరం ఒక్కసారి మాడిపోయిందంటే మళ్ళీ మొత్తం అది వేస్ట్ అవుతుంది, మళ్ళీ వేరుగా తీసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకునే ముందు మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం. సో జొన్నలు ఫ్రై అయిపోయాయండి, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అయింది. ఇంకా మనం తీసుకుంది ఇక్కడ జొన్న రవ్వ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువసేపు చేయకూడదు. ఇదే బౌల్ వాడచ్చు అంటారా మళ్ళీ? మిల్క్ ఇదే బౌల్ వాడచ్చు అండి. మిల్క్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఓకే, సో రవ్వ మీద డైరెక్ట్ వేయచ్చు? రవ్వ మీద డైరెక్ట్ వేయచ్చు, పచ్చిపాలు కావు ఇవి. సో పచ్చి పాలే డైరెక్ట్గా కావాలంటే వాటిని మరగపెట్టడం, మళ్ళీ ఈ రవ్వ తీసుకెళ్ళి దాంట్లో వేయడం, ఈ ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఈజీగా తొందరగా అవ్వాలి అంటే పాలు ముందే బాగా మరిగించి పక్కన పెట్టేసుకోండి. సో వన్స్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేసుకున్న తర్వాత ఈ రవ్వ ఏదైతే ఉందో దాన్ని వేస్తూ ఉంటాం కదా. సో మంచి స్మెల్ వస్తుందండి, రవ్వ మంచిగా ఫ్రై అయిపోయింది దోరగా. సో ఇప్పుడు కొద్దిగా చల్లారుద్దాం దీన్ని. ఓకే, వెంటనే పాలు యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసాము, పాలు మరగబెట్టాం, కానీ సేఫ్ సైడ్ కొంచెం రవ్వని కాస్త చల్లారనిచ్చిన తర్వాత పాలు యాడ్ చేద్దాం. అంటే వేడి మీద వేయడం వల్ల పాలు ఇరిగిపోవడం అట్లా ఏమైనా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా, కొంచెం చల్లగా ఒక ముందు జాగ్రత్త చర్యగా. ఐహెచ్ఎంహెచ్లో ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ లైక్ ఏజ్ లిమిట్ లేని కోర్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఐహెచ్ఎంహెచ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, వాళ్ళు షార్ట్ టర్మ్స్ కోర్సెస్ కావచ్చు, లాంగ్ టర్మ్ కోర్సెస్ అంటే 3 years కోర్సెస్ కావచ్చు, అన్నిటికీ ఏజ్ బార్ తీసేశారండి. సో ఎవరైనా వచ్చి ఎంతూజియాజం బట్టి, ఇంట్రెస్ట్ బట్టి, ప్యాషన్ బట్టి ఎవరైనా సరే కోర్స్ చేయొచ్చు. కోర్స్ ఇప్పుడు లైక్ అంటే కొంచెం 30+ ఉన్న వాళ్ళు కానీ 40 ఉన్న వాళ్ళు కానీ వచ్చి ఏదైనా కోర్స్ చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి. ప్లేస్మెంట్ ఛాన్సెస్ వాళ్ళకి కూడా ఉంటాయండి. జనరల్గా మాకు ఎట్లా అంటే ఈవెన్ 30+, 40+ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే దే డోంట్ కమ్ యాక్చువల్లీ, అంటే ప్లేస్మెంట్ కావాలనే ఉద్దేశంతో అయితే రారు. అలా వస్తారు ఇలా కూడా. కానీ చాలా ఎక్కువ మంది ఆ గ్రూప్లో వచ్చే వాళ్ళు ఎవరంటే మాకు బేసిక్స్ తెలుసుకొని మా సొంతంగా బిజినెస్ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో వస్తారు. ఓకే, సో వాళ్ళకు కూడా మేము హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ అన్ని చేయించి బిజినెస్ ఎలా పెట్టుకోవాలన్న దాని మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తామండి. సూపర్. లేదు ఏదైనా జాబ్ ఉంది అంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు? ప్లేస్మెంట్స్ కూడా అవైలబుల్ ఫర్ ప్లేస్. ఎంత డ్యూరేషన్ సార్ ఈ షార్ట్ టర్మ్ కోర్స్? వచ్చేసి ఒకటి 1.5 year కోర్స్ ఉందండి. 1 year కోర్సే కాలేజ్లో. 1 year 6 months ఇంటర్న్షిప్ చేయాలి.
ఓకే, సో ఓవరాల్గా 1.5. ఎస్, ఓవరాల్గా క్వాలిఫికేషన్ 10th క్లాస్ సరిపోతుందండి. ఓ సూపర్. సో జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నా లైక్ ఇక్కడికి వచ్చి ఒక కోర్స్ నేర్చుకున్నారంటే మళ్ళీ ఒక ప్రొఫెషన్ వస్తుంది మీకు. మళ్ళీ ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. 10th ప్లస్ 10th క్లాస్ నుంచి ఇంటర్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో బేసిక్ వొకాబులరీ ఇంగ్లీష్ అర్థమయ్యేటట్టు ఉంటే సరిపోతుంది, కోర్స్ నేర్చుకోవచ్చు. ఎస్. సో రవ్వ చల్లారిందండి. సో ఇప్పుడు మనం దీంట్లో పాలేద్దాం. కొంచెం కొంచెం ఇలా వేయాలంటారు, నేను వేస్తాను, మీరు కలపండి. సరిపోతుందండి. సో ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ అవసరం లేదండి. నేను రేంజ్ ఆన్ చేద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, కొంచెం చల్లగా చేసుకొని ఇమ్మీడియట్ వేడి మీద వేసేయకుండా, సో పాలు యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ అది. సో పాలు యాడ్ చేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేయండి. సో లేదు ఇంకా కొంచెం పడుతుంది అన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం, దానికి మనం 3 కప్పుల మిల్క్ యాడ్ చేసుకున్నాం. అవునండి. సో సన్న మంట మీద కలుపుతూ ఉందాము. జొన్న రవ్వ సో ఎంత టైం పడుతుంది సార్ ఇది ఉడకడానికి? ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. సో ఆల్రెడీ మనం నేతిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. మరి ఎక్కువ టైం కూడా పట్టదు, కొంచెం త్వరగా అయిపోతుంది. ఓకే, మూత పెడితే మళ్ళీ పొంగే అవకాశాలు ఉంటాయేమో సార్? డైరెక్ట్ పర్లేదండి, మూత పెట్టే అవసరం కూడా లో ఫ్లేమ్ మీద పెట్టచ్చు. ఓకే, చలో మరి అది మొత్తం కుక్ అవ్వడానికి ఒక 10 to 15 minutes పట్టే అవకాశం ఉంది. సో ఈ లోపల శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచిచూడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచిచూడు కార్యక్రమం. సో 15 నిమిషాలు అంటే పాలులో వేసి అలా ఉంచాం. 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ మీద అవ్వాలి అని. సో చూద్దామా సార్? సో చూద్దామండి. వావ్, సో జొన్నలు ఉడికిపోయాయండి, జొన్న రవ్వ. సో ఇప్పుడు ఇందులో మనం తీపి కోసం బెల్లం యాడ్ చేస్తాం. సో స్టవ్ ఆన్లో ఉంచేయచ్చా లేకపోతే ఆఫ్ చేయాలంటే? స్టవ్ని మనం ఆఫ్ చేద్దామండి. ఓకే, మీరు పరవన్నం రైస్తో పరవన్నం వండుకున్నప్పుడు కూడా మొత్తం అంతా ఉడికిన తర్వాత ఆఫ్ చేసి మనం బెల్లం వేస్తాం. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా స్టవ్ ఆఫ్ చేసి సో కావాల్సినంత రఫ్లీ మనము ఒక జొన్న రవ్వ కోసం 3 కప్పులు పాలు వేసుకున్నాం. 3 కప్పులు పాలు వేసుకున్నాం. తీపి కూడా సేమ్ క్వాంటిటీ ఉండాలండి. రఫ్లీ 1 కప్పు బెల్లం. షుగర్ మనం వాడట్లేదండి ఇందులో మనం పంచదార వాడట్లేదు. సో బెల్లమే వాడుతున్నాం కాబట్టి అందరూ తినొచ్చు, అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చు. దాంతోపాటు జొన్న రవ్వ వాడాము, ఇక్కడ రైస్ కూడా వాడలేదు. సో రవ్వ ఎంత అయితే వేసారో బెల్లం కూడా అంతే తురుము పెట్టుకుందాం పక్కన. సో తొందరగా మెల్ట్ అయిపోతాయి. సో ముక్కలు ఉండకుండా సో మీరు నీట్గా తురుము పెట్టుకున్నారు అంటే సో దాంట్లో వేసినప్పుడు అది ఈజీగా మెల్ట్ అయిపోద్ది మొత్తం అంతా. సో ఒకసారి మనం తర్వాత స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో పర్టికులర్గా ఈ డిష్ మన సౌత్ ఇండియా ఫ్లేవరా సార్? ఇది ఎక్కడ ఎక్కువగా? పరమాన్నం అనేది సౌత్ ఇండియన్ ఫ్లేవర్. ఎస్పెషల్లీ ఈ జొన్న పరమాన్నం అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిదండి. అచ్చా. సో బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది. బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. సో ఇదంతా మీరు స్టవ్ ఆఫ్ చేసే ఈ ప్రొసీజర్ అంతా మనం ఫాలో అవ్వాలి. సో లేదు ఇంతవరకు వచ్చిన తర్వాత మిల్క్ మళ్ళీ ఇరిగిపోవడం అలాంటివి జరగకుండా, సో మీరు ఇప్పుడు పూజలు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి శ్రావణ మాసం అనే కాదు, వచ్చే కార్తీక మాసం అనే కాదు, సో రెగ్యులర్గా చేసుకునే బియ్యం పరమాన్నమే కాకుండా జొన్న రవ్వతో కూడా పరమాన్నం చేసి ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు. సో మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు దేవుడికి కూడా హెల్తీ ఫుడ్ ఉండాలి. సో లాస్ట్కి వచ్చేసి మనం ఇప్పుడు పైనుంచి ఇంతకుముందు ఏదైతే నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై మనం అయితే బాదం, జీడిపప్పు, కిస్మిస్ మూడు వేయించి పెట్టుకున్నామండి. సో మనం బాదం, జీడిపప్పు, కిస్మిస్ పైనుంచి వేద్దాం. సో
మీద గార్నిష్ కోసం కొంచెం రిజర్వ్ చేసి పెట్టుకుందాం. సో బాదం, జీడిపప్పు, కిస్మిస్ ప్లస్ ఆ ఎక్స్ట్రా ఫ్రేగ్రెన్స్ స్మెల్ కోసం కొద్దిగా ఇలాచీ. సో ఇలాచీ డైరెక్ట్ వేస్తున్నామా? ఇలాచీ నేను లైట్గా క్రష్ చేశాను. సో లేదు మీరు పొడిగా చేసుకొని ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ మనం కొద్దిగా షుగర్ తీసుకొని రోలింగ్ పిన్తో పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో కూడా కాసేపు ఒక 2 పల్సెస్ చేసుకుంటే ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా ఘాటు బాగా స్మెల్ వస్తుంది అనమాట. చాలా మంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ చేసి రెడీగా పెట్టుకుంటున్నారు ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని. సో కావాల్సినప్పుడు దాన్ని స్ప్రింకిల్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అది నిల్వ కూడా ఉంచుకోవచ్చు. సో అంటే మనం కుక్ చేసేటప్పుడు ఫాస్ట్గా అవడం కోసం ఇలాంటి అన్ని చిన్న చిన్న టెక్నిక్స్ సో ఫాలో అయ్యామనుకోండి. సో ఇలాచీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవడం, ఎప్పుడు కావాలితే అప్పుడు వేసుకోవడం. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ అలా అని మనం బాదం ముందే కట్ చేసి పెట్టుకోలేం, అది అప్పటికప్పుడే చేసుకోవాలి. సో ఫైనల్ అయిపోయింది. ఫైనల్గా జొన్న పరమాన్నం రెడీ అండి. పైన మనం గార్నిష్ చేయడం వల్ల ఏంటి అంటే ఈవెన్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో పరమాన్నం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు, అన్నప్రసన్న దగ్గర నుంచి ఉంటుంది. బట్ జొన్న రవ్వతో పరమాన్నం అంటే వాళ్ళు ఎప్పుడు తిని ఉండకపోవచ్చు. సో పైన కొంచెం అందంగా గార్నిష్ చేసి జీడిపప్పు, బాదం ఇవన్నీ, కిస్మిస్ ఇవన్నీ నీట్గా పెట్టి చూస్తే వాళ్ళ కంటికి అట్రాక్ట్గా ఉంటుంది. హెల్తీ ఫుడ్. సో బెల్లం వేసాం, షుగర్ వాడలేదు. సో దాంతోపాటు జొన్న రవ్వ వాడాం. సో జొన్న రవ్వతో ఉప్మా అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న రవ్వతో ఉప్మా కూడా చేయొచ్చండి, ఉప్మా చేయొచ్చు. చూద్దాం అది ఎప్పుడైనా నెక్స్ట్. ఇప్పుడైతే మనం జొన్న రవ్వతో పరమాన్నం. సో దేవుడికి ప్రసాదంగా చేసుకోవచ్చు, ఇంట్లో డిజర్ట్గా చేసుకోవచ్చు, వీకెండ్స్ పిల్లల కోసం తయారు చేసుకోవచ్చు. సో పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా పెట్టడం కోసం కూడా చేసుకోవచ్చు, షుగర్ కాకుండా బెల్లం వాడాం కాబట్టి. సో ప్రొసీజర్ కూడా చాలా ఈజీ. సో ఎక్కడ మనకి కొంచెం టైం పడుతుంది అంటే వన్స్ ఆ రవ్వ పైన మనం పాలు వేసి అది మొత్తం కలుపుతూ అంటుకోకుండా దగ్గరే ఉండి కలుపుతుంటే అది ఒక 10 to 15 minutes. సో రవ్వ మెత్తగా ఉడకడానికి అక్కడ మాత్రం కొంచెం టైం ప్రొసీజర్ ఉంది, మిగతా అంతా దనదన చేసేసుకోవచ్చు. వేడి వేడి జొన్న పరమాన్నం రెడీ సార్, టేస్ట్ చూసి చెప్పండి. సో ఫస్ట్ టైం నేను జొన్న పరమాన్నం కోసం వినడం అండ్ చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మీరు కూడా ఇప్పుడు పరమాన్నం అనగానే బియ్యం పరమాన్నం లేదా ఇంట్లో తయారు చేసిన పరమాన్నం ఇవే తిన్నాం. సో జొన్నలతో హెల్తీగా టేస్టీగా అది బెల్లం వేసి పరమాన్నం అనేది నేను ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇక వెయిట్ చేయకూడదు, ఇమ్మీడియట్గా టేస్ట్ చూడాల్సిందే. సో మీరు అక్కడి నుంచి ఫీల్ అవ్వండి ఎలా ఉంది అనేది. సూపర్ ఉంది. సో చాలా చాలా టేస్టీగా ఉంది. సో ప్రసాదంగా దేవుడికి తయారు చేసుకోవచ్చు, ఇంట్లో పిల్లల కోసం డిజర్ట్గా తయారు చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఒకసారి ప్లాన్ చేయండి. హెల్తీ డిజర్ట్ అంటే సో జొన్న రవ్వ పరమాన్నం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు డిజర్ట్ అంటే చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఫుడ్ అయిన తర్వాత వద్దు డిజర్ట్, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా మంచి డిజర్ట్ ప్లాన్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు అంటే జొన్న రవ్వతో పరమాన్నం. అది కూడా బెల్లం వేసాం కాబట్టి ఏ టెన్షన్ లేదు. అండ్ చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్తీ ఫుడ్. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి సార్. మళ్ళీ మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ.